ఇక గగన్ తేనెటీగలను చూడగానే తేనె పట్టును కొట్టాలని ఒక రాయి తీసుకుని గురి చూసి తేనె పట్టుని కొడుతూ ఉంటాడు. ఆగు అని చెప్పి భూమి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక గగన్ ఇప్పటికే రాయి విసరడంతో తేనెటీగలన్నీ కూడా లేస్తూ ఉంటాయి. తేనెటీగలు మన మీదకు వచ్చేస్తున్నాయి, కుట్టేస్తాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పద పారిపోదాం అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి గగన్ గట్టిగా పట్టుకుని మనం పారిపోవడం కన్నా కూడా కదలకుండా ఉంటే గనుక అవి మనల్ని కుట్టవని చెప్పి గగన్ని పట్టుకుని అక్కడే నిల్చుంటుంది. ఇక భూమి గగన్ కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటారు. తేనెటీగల దగ్గరకు వచ్చేస్తున్నాయి, కుట్టేస్తాయి అని చెప్పి గగన్ టెన్షన్ పడుతూ ఉంటే మనం పరిగెడితే అవి కుడతాయి, కదలకుండా ఉంటే కుట్టవు, కావాలంటే ఇప్పుడు నువ్వే చూస్తావు కదా అని చెప్పి భూమి గగన్ని అలానే నిలబెడుతుంది. ఆ తేనెటీగలు గగన్ని భూమి దగ్గరకు వస్తాయి. గగన్ ముక్కు మీద వాలుతుంది. అమ్మో, నా ముక్కు మీద ఎంత చక్కగా కూర్చుందో చూడు చూడు అని, ఇది నేను నా సీట్లో కూర్చున్నట్టుగా కూర్చుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే దానికి నువ్వు నచ్చావంట, అందుకే నీ దగ్గరకు వచ్చిందంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కుడుతుందేమో అని చెప్పి గగన్ అంటూ ఉంటే నువ్వు కదిలితే నిన్ను కుడుతుంది, కదలకపోతే కుట్టదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇదేంటిస్టు రా బాబు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తేనెటీగలు కాసేపు గగన్ ముక్కుపై ఉండి లేచి మళ్ళీ భూమి ముక్కుపై వాలుతుంది. నీ ముక్కుపై వాలింది, నిన్ను కుట్టిందేమో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిన్ను కుట్టలేదు కదా, నన్ను కూడా కుట్టదు, కదలకుండా ఉండు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నువ్వు భలే అమ్మాయివి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ భూమి కదలకుండా అలానే ఉండిపోయేసరికి అక్కడి నుంచి తేనెటీగలు వెళ్ళిపోతాయి. ఏ భూమి, ఆ తేనెటీగలు వెళ్ళిపోయాయి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే వెళ్ళిపోయాయి, ఇక వెళ్ళి తీసుకుని తిను అని చెప్పి భూమి చెప్తూ ఉంటే అది చెట్టు మీద ఉంది, నేను వెళ్ళలేను అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏమీ చేత కదా, మీకు చెట్టు ఎక్కడం రాదా అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు ఆకలి తీరకపోయినా పర్వాలేదు, ఆ చెట్టు ఎక్కి తేనె తీసుకొచ్చి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే సరే నేను వెళ్ళి తీసుకొస్తాను, నాకు చెట్టు ఎక్కడం వచ్చు, నేను ధైర్యం చేస్తాను అని చెప్పి భూమి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక స్టెప్ ఎక్కి మళ్ళీ వెనక్కి వచ్చి మీ దగ్గరకు కర్చీప్ ఉందా, ఒకసారి ఆ కర్చీప్ ఇవ్వండి అని చెప్పి గగన్ని అడుగుతుంటే గగన్ కర్చీప్ ఇవ్వగానే గగన్ తల కట్టేస్తూ నేను ఆ చెట్టు ఎక్కడం చూస్తే మీరు భయపడిపోతారేమో అని అందుకే కాసేపు ఇలా గంతలు కట్టుకుని ఉండండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ కళ్ళకు గంతలు కట్టి భూమి మెల్లగా చెట్టు ఎక్కుతుంది. చెట్టు పైన ఉన్న తేనె పట్టును తీసుకొస్తుంది. ఇక మీ కళ్ళకు ఉన్న గంతలు విప్పి నోరు తెరవండి అని చెప్పి భూమి అంటూ ఉంటే గగన్ చిరాగ్గా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మీ ఆకలి తీరటం ముఖ్యం, లేకపోతే శుభ్రత ముఖ్యమా అని చెప్పి భూమి అంటూ ఉంటే ఆకలి తీరటమే ముఖ్యం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయితే నోరు తెరవండి అని చెప్పి భూమి అడుగుతుంది. ఇక గగన్ నోరు తెరిచినా కూడా భూమికి తేనె పట్టు నోట్లో పెట్టడం కుదరకపోవడంతో ఇలా రండి ఒక్కసారి అని చెప్పి గగన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి తేనె పట్టును నోటిలోకి పిండుతూ ఉంటుంది. చాలా తృప్తిగా గగన్ ఆ తేనె పట్టును తింటూ ఉంటాడు. ఇక అదంతా చూసి భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమి అందరూ కూడా ఫోన్కి ఉన్న సిగ్నల్స్ చూసుకుంటూ అడవిలో నుంచి బయటకు రావాలని చూస్తూ ఉంటారు. ఇక భూమి మాత్రం గగన్ వెనకే నడుచుకుంటూ గగన్తో జరిగిన మధుర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ నడుచుకుంటూ ఉంటుంది. ఇక అలా వస్తూ ఉంటే సడన్గా ఒక అడవిలో నుంచి ఒక ఆటో కనిపిస్తుంది. ఏ ఆటో ఆగు అని చెప్పి గగన్ భూమి ఆటో వెనక పరిగెత్తుకుంటూ ఉంటారు. కానీ ఆటోవాడు వినిపించుకోడు, వెళ్తూ ఉంటాడు. ఇక చేసేది ఏమీ లేక భూమి గగన్ ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటారు. సడన్గా భూమి ఒక దగ్గర ఆగిపోయి అమ్మ నా వల్ల కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు నన్ను ఎత్తుకోమంటావా ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడుకుంటా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక మళ్ళీ ఒక ఆటో కనిపిస్తుంది. ఆటో ఆగు అని చెప్పి గగన్ భూమి ఇద్దరు కూడా ఆటోని ఆపేస్తారు. కార్లో పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఉంది సార్ ఎక్కండి అని చెప్పి ఆటో అతను అంటాడు. ఇక ఆటోలో ఒక సీటు ఖాళీగా ఉండటంతో గగన్ కాసేపు ఆలోచించి తన ఎక్కి కూర్చుని భూమిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని భూమి నడుము గట్టిగా పట్టుకుంటాడు. భూమి గగన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. నా నడుము పట్టుకున్నావు అని చెప్పి భూమి సైగ చేస్తూ ఉంటే ఇక గగన్ సిగ్గుపడుతూ భూమి నడుము మీద ఉన్న చేతిని తీసేస్తాడు. ఇక భూమి గగన్ని గుర్తుకు తెచ్చుకుంటూ గగన్తో జరిగిన సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంటూ అలా ఆటోలో వెళ్తూ ఉంటారు. తేనెటీగలు వచ్చినప్పుడు ఇక దోశలు పోసేటప్పుడు పట్టుకుని గగన్తో దోశలు
పోయించడం ఇవన్నీ మధుర జ్ఞాపకాలు భూమి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. పూర్వి నిద్ర లేచేసరికి ఎదురుగా చెర్రీ ఉంటాడు. చెర్రీని చూసి పూర్వి షాక్ అవుతుంది. రాత్రంతా ఇక్కడే ఉండాడా? వీడిని వదిలిస్తే సరిపోతుంది, వీడి సంగతి చెప్తాను అని చెప్పి పూర్వి మనసులో అనుకుని అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకుని చెర్రీ పైన వాటర్ పోస్తూ ఉంటుంది. ఇక నిద్రపోతున్న చెర్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడి వర్షం వర్షం అని చెప్పి గట్టిగా అరుస్తూ నిద్రలో నుంచి ఉలిక్కిపడి పైకి లేస్తాడు. ఏంటి సిస్టర్ ఇది అని చెప్పి పూర్విని చూసి అడుగుతూ ఉంటాడు. రాత్రి తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పావు కదా, ఇక్కడే పడుకున్నావు ఏంటి అని చెప్పి పూర్వి అంటూ ఉంటే, రాత్రి తినేసరికి పోయింది, భయమేసి ఇక్కడే ఉన్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నువ్వేమన్నా ఆడపిల్లవా అని చెప్పి పూర్వి అంటూ ఉంటుంది. సిస్టర్ నాతో గొడవ పడే బదులు ఆ నాట్యం చేస్తే గనక ఫస్ట్ వస్తావు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అప్పుడే శారదమ్మ వచ్చి ఏ పూర్వి ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంట్రా ఇదంతా, ఏంటి ఇలా తడిచిపోయావు అని చెప్పి చెర్రీని శారదమ్మ అడుగుతూ ఉంటే చెర్రీ జరిగిన విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు. ఏంటి ఇంకా గగన్ వాళ్ళు రాలేదు అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే, ఇంకా రానట్టు ఉన్నారు అని చెప్పి పూర్వి అంటూ ఉంటుంది. ఇంకా రాలేదా? రాత్రి అనగా బయలుదేరామన్నారు, ఒక్కసారి ఫోన్ చేసి చూస్తే అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే, పెద్దమ్మ స్పీకర్ ఆన్ చెయ్యి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక శారదమ్మ గగన్కి ఫోన్ చేస్తూ స్పీకర్ ఆన్ చేస్తుంది. హలో అమ్మ అని చెప్పి గగన్ అంటుంటాడు. ఏంట్రా గగన్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పి శారదమ్మ అడుగుతుంటే, అమ్మ రాత్రి కారులో పెట్రోల్ అయిపోయింది, చాలా ఇబ్బంది పడ్డామని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఓ అవునా, మరి ఎప్పుడు వస్తారు అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటే, పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తున్నామమ్మా, పెట్రోల్ తీసుకుని 1 అవర్లో ఇంటికి వచ్చేస్తామని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అవును భూమి ఎక్కడుందిరా అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే, నా ఒడిలో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక శారదమ్మ చెర్రీ అందరూ కూడా షాక్ అవుతారు. ఏంట్రా అని చెప్పి శారదమ్మ అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా నా పక్కనే కూర్చుని ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అయ్యా రాత్రి నీతో పాటు భూమి కూడా అడవిలో ఇబ్బంది పడ్డదా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, ఒరేయ్ నువ్వు కూడా అక్కడే ఉన్నావరా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏం లేదా ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నా అని చెప్పి చెర్రీ గగన్ని చెప్తూ ఉంటాడు. అవునరా కారులో పెట్రోల్ అయిపోయింది, నైట్ అంతా కూడా అడవిలోనే ఉండిపోయామని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే సోదరా నువ్వు వచ్చే వరకు వెయిట్ చేస్తానని చెప్పి చెర్రీ అంటాడు. పెద్దమ్మ అన్నయ్య వచ్చేసరికి లేట్ అవుతుందేమో, వెళ్ళి నేను చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ అన్నీ తీసుకొస్తానని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ఏం అవసరం లేదు మేము తెచ్చుకుంటామని చెప్పి పూర్వి అంటూ ఉంటుంది. మగ పిల్లాన్ని నేనుండగా ఆడపిల్లవి నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, అవసరమైతే పెట్టుకుంటాం అని చెప్పి పూర్వి అంటూ ఉంటుంది. పూర్వి గొడవ చేయకు, వాడు తీసుకొస్తాడు అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళు అని చెప్పి శారదమ్మ అంటూ ఉంటుంది. ఇక చెర్రీ అక్కడ నుండి పోగాని పూర్వి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ రెడీ చేస్తానని చెప్పి శారదమ్మ చెప్తుంది. సరే అమ్మా అని చెప్పి పూర్వి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అపూర్వ మనిషి నాగు వస్తాడు. చెప్పిన ఒక్క పని సరిగ్గా చేయలేకపోయారు. అసలు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందో, ఎందుకు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళిందో అని తెలుసుకోమంటే తన్నులు తిని వచ్చారు, దాన్ని చిన్నగా పారిపోయేలా చేశారు, వేస్ట్ పిలోస్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, మేడం నాకు ఆ అమ్మాయి విషయంలో ఒక చిన్న అనుమానం ఉంది అని చెప్పి నాకు చెప్తూ ఉంటే, నీ అనుమానాలు నాకు అనవసరం, నేను చెప్పింది చేయండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర మమ్మీ అని చెప్పి వస్తూ ఉంటుంది. ఏంటి బేబీ వచ్చావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే, డాడీ నిన్ను పిలుస్తున్నారని నక్షత్ర చెప్తుంది. సరే బేబీ నేను వస్తాను పదా అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ ఇతను ఎవరు అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటే, ఇతని గురించి నీకు అనవసరం బేబీ నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వ చెప్పడంతో నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయినా శోభచంద్ర చనిపోయింది కదా మేడం, ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి నాకు అంటూ ఉంటే, ఇది మామూలుగా చచ్చి ఉంటే నేను ఇంతలా టెన్షన్ పడేదాన్నా కాదు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నాకు ఆ అమ్మాయి విషయంలో ఒక అనుమానం ఉంది, అనుమానం ఏంటంటే అని చెప్పి నాకు అంటూ ఉంటే, నీ అనుమానాలు వదిలేసేయి, నేను ఇప్పుడు వెళ్ళకపోతే ఆయన ఇక్కడికి వచ్చేస్తాడు, అందుకే నేను నీకు చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, దాన్ని ఫాలో అవ్వు, ఈసారి దొరికితే కనుక దాంతో నిజం చెప్పించు, లేకపోతే దాన్ని చంపేయి, అవతల పీడ పోతుంది, ఏ టెన్షన్ ఉండదు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.